ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి అని ఆయన తన శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నారు. అవును, వారు సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నడుచుకుంటూ సముద్రం మీద వస్తున్నప్పుడు వారు యేసు ప్రభు వారు అనుకోకుండా వారు భూతం అని ఆయనను చూసి భయపడ్డారు. ఆ టైంలో ప్రభు అంటున్నాడు, భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు చెప్తున్నాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా కొన్నిటిని నీవు చూస్తున్నప్పుడు భయమేస్తుందా? అధైర్యపడుతూ భయపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోండి అంటున్నాడు. నేను మీతో ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది చూడండి, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు, పిరికి వాళ్ళుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చూస్తున్న వాటిని బట్టి మీరు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నేను మీతో ఉన్నాను కాబట్టి, నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకొని భయపడకుండా నిలబడండి అని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేని గురించి అధైర్యపడుతున్నావు? దేన్ని చూసినప్పుడు అధైర్యపడి ఇదిగో బలహీనుడు అయిపోతున్నావు? అయితే దేవుడు నీతో అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోండి, నేను మీతో ఉన్నాను, ధైర్యంగా ఉండు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి దేవుడు నీతో, నాతో, మనతో ఉన్నాడు కాబట్టి ఏ విషయాన్ని గురించి కూడా అధైర్యపడకండి. మీరు చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి అధైర్యపడకండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా నీకు సహాయపడబోతున్నాడు, నేను నడిపించబోతున్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన నేను నిలబెడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటూ ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, కొన్నిటిని చూసినప్పుడు అయ్యా భయం కలగొచ్చు, అధైర్యపడొచ్చు, కానీ మరొక్కసారి నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, మీరు అధైర్యపడొద్దు, భయపడొద్దు, నేను మీతో ఉన్నానని మాట్లాడుతున్నావు. అవును ప్రభువా, మీరు ఉన్నందున ఏ విషయాన్ని గురించి కూడా భయపడకుండా నిలబడే ధైర్యం ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించి నీ సన్నిధి ప్రభువా నీ బిడ్డలకి తోడుగా ఉంచమని నమ్ముతున్న బిడ్డల జీవితంలో అయ్యా ధైర్యమును, కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.